హే గైస్, మనం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేశాం కదా. సో దాని కంటిన్యూషన్ టాపిక్స్ చూద్దాం ఈరోజు. నిన్న సెంట్రల్ లెవెల్లో చూసాం కదా, రాజ్యసభ, లోక్సభ, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్, ఇవి చూసాం కదా. ఈరోజు స్టేట్ లెవెల్లో చూద్దాము. ఇవి 3 వీడియోస్లో అలా కవర్ చేశాను ఈ టాపిక్స్ అన్నీ. ఒకవేళ చూడకపోతే చూడండి. సో ఇది ఈరోజు స్టేట్ లెవెల్లో చూద్దాము. మనకి సెంట్రల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ ఎలా ఉంటుందో, స్టేట్ లెవెల్లో సీఎం కదా. సో సెంట్రల్ లెవెల్లో ఆర్టికల్స్ ఏమేమి చూసాం మనం నిన్న? 74, 75, 78 కదా. సో స్టేట్ లెవెల్లో ఇక్కడ 1 అంటే 89 యాడ్ చేయండి దీనికి. ఇంకా 174 కదా, 163 రాయండి. 164, 167 అనమాట. సో 74 ఏం చెప్తుంది? ప్రెసిడెంట్ ఉంటారు. ప్రెసిడెంట్కి పిఎం ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ చేస్తారు ప్రెసిడెంట్ని. ప్రెసిడెంట్ బైండ్ అయి ఉండాలన్నమాట వాళ్ళు ఇచ్చిన అడ్వైస్కి. అది 74 చెప్తుంది. మరి 75 ఏం చెప్తుంది? 75 ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు ప్రైమ్ మినిస్టర్ని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని. అండ్ ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు కలెక్టివ్ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ అని చెప్తుంది. అదే ఆర్టికల్ 78 ఏం చెప్తుంది? ఆర్టికల్ 78 ఏం చెప్తుందంటే, ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ ఎస్ ఎ ఛానల్ బిట్వీన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ద ప్రెసిడెంట్. హీ హ్యాస్ టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ టు ద ప్రెసిడెంట్ అని చెప్తుంది అనమాట. ఈ సిమిలర్ థింగ్స్ స్టేట్ లెవెల్లో ఇప్పుడు ఏమేమి? 163 సీఎం ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. గవర్నర్ ఉంటారు. గవర్నర్కి సీఎం ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైస్ చేస్తారు. గవర్నర్ హ్యాస్ టు అబైడ్ బై ఇట్ అనమాట. అండ్ 164 ఏం చెప్తుంది? సీఎం ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. వాళ్ళు కలెక్టివ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్తుంది. 167 సీఎం యాక్ట్స్ ఎస్ ఎ ఛానల్ బిట్వీన్ గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట. సో ఈ 3 ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. సో 164 ఇందాక చూసాం కదా. 164 బట్టి ఆర్టికల్ 164 ఏం చెప్తుంది? సీఎం ఈజ్ అపాయింటెడ్ బై ద గవర్నర్. గవర్నర్ సీఎంని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేస్తారు. అండ్ గవర్నర్ అపాయింట్స్ ద లీడర్ ఆఫ్ ద మెజారిటీ పార్టీ ఇన్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మనం నిన్న చూసాం కదా, లోక్సభలో ఏ పార్టీకి అయితే మెజారిటీ వస్తుందో ఆ పార్టీ లీడర్ని ప్రైమ్ మినిస్టర్గా చేస్తారు. కాకపోతే కంపల్సరీ ప్రొవిజన్ అంటూ ఏం లేదనమాట. ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ టు బీ ఫ్రమ్ లోక్సభ అనేది ఏం లేదు. హీ కెన్ బీ ఫ్రమ్ రాజ్యసభ ఆల్సో. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ రాజ్యసభ నుండి ఉంటే ప్రైమ్ మినిస్టర్ నామినేట్స్ ఎ పర్సన్ ఫ్రమ్ లోక్సభ. సో దెన్ హీ విల్ బికమ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్ అనమాట. సో ఇది చూసాం కదా. సేమ్ అలానే స్టేట్ లెవెల్లో ఏమవుతుంది? గవర్నర్ అపాయింట్స్ సీఎం ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కదా, అకార్డింగ్ టు ఆర్టికల్ ఏది? 164 ప్రకారం. సో ఇతను అపాయింట్ చేశాక గవర్నర్ అపాయింట్ చేస్తారు కదా. అండ్ దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనమాట. అండ్ సీఎం ఎలా అపాయింట్ చేస్తారు గవర్నర్ సీఎం అంటే, ఏ పార్టీకి లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెజారిటీ వస్తుందో ఆ పార్టీ లీడర్ని సీఎంగా చేస్తారు. ఒకవేళ ఏ పార్టీకి క్లియర్ మెజారిటీ లేకపోతే, ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే అప్పుడు ఏం చేయాలి అంటే, గవర్నర్ దగ్గర డిస్క్రిషనరీ పవర్స్ 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఏముంటుంది అంటే సిచ్యువేషనల్ డిస్క్రిషన్ ఉంటుంది. మనం గవర్నర్ గురించి చూసేటప్పుడు చూసాం ఇది. సిచ్యువేషనల్ డిస్క్రిషన్ ఉంటుంది. ఇంకొకటి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ ఉంటుంది. ఈ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ ప్రెసిడెంట్ దగ్గర ఉండదు. సో గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ అనేది గవర్నర్కే ఉంటుంది. ప్రెసిడెంట్కి సిచ్యువేషనల్ డిస్క్రిషన్ ఉంటుంది. సేమ్ ఇలానే ఒకవేళ క్లియర్ మెజారిటీ లేని పార్టీ లీడర్ని అపాయింట్ చేయవచ్చు అనమాట. అది అలా సిచ్యువేషన్ డిస్క్రిషన్ యూజ్ చేసుకోవచ్చు. కానీ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ ఉండదు ప్రెసిడెంట్ దగ్గర. సో గవర్నర్ సిచ్యువేషనల్ డిస్క్రిషన్ యూజ్ చేసి ఏం చేస్తారు చూడండి. సిచ్యువేషనల్ డిస్క్రిషన్ యూజ్ చేసి ఏ పార్టీకి క్లియర్ మెజారిటీ లేనప్పుడు ఇది యూజ్ చేయాలి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఒక పార్టీ లీడర్ని అపాయింట్ చేసి అతన్ని మెజారిటీని ప్రూవ్ చేసుకోమని సర్టెన్ టైం లిమిట్ పెట్టొచ్చు అనమాట. సో అలా అన్నా చేయవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఒక పర్సన్ అపాయింట్ చేసి హూ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఫ్రమ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, కాకపోతే అతనికి 6 months పాటు టైం ఇచ్చి అతనికి మెంబర్ అవ్వాలి ఆ టైంలోపు అని చెప్పి కూడా అతన్ని సీఎంగా చేయవచ్చు అనమాట. సో ఇలాంటి 3 చేయవచ్చు అనమాట. సో సిచ్యువేషనల్ డిస్క్రిషన్ని యూజ్ చేయవచ్చు. అండ్ మనం గవర్నర్కి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ కూడా చూసాము. ఏం చూసాము కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ అంటే, ఒకవేళ మనీ బిల్స్ ఏదైనా బిల్ ఉంటుంది కదా,
మనీ బిల్ కాకుండా ఏదైనా బిల్స్ అవి రిజర్వ్ చేస్తారు కదా ప్రెసిడెంట్కి, రిజర్వ్ చేయొచ్చు అనమాట గవర్నర్. అప్పుడు ప్రెసిడెంట్ 201 బట్టి ఆయన తను ఏం చేయాలనేది చూస్తారు కదా. సో ఆ ప్రొవిజన్ ఉంటుంది. ఇంకొకటి ఏంది, ప్రెసిడెంట్ రూల్ పెట్టమని కూడా అతను చెప్పొచ్చు అనమాట. సో ఇలా కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్స్ ఇవి ఉంటాయి. ఇంకోటి ఉంటుంది. సో ఇవి సిచ్యువేషనల్ డిస్క్రిషన్ బట్టి సీఎంని సిచ్యువేషన్ అరైజ్ అయిందనమాట తన డిస్క్రిషన్ పవర్ యూజ్ చేయడానికి. ఏ పార్టీకి క్లియర్ మెజారిటీ లేనప్పుడు యూజ్ చేస్తారు గవర్నర్. దే మే అపాయింట్ ఏ సీఎం అండ్ ఆస్క్ దెమ్ టు ప్రూవ్ దెమ్ మెజారిటీ విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్. స్పెసిఫిక్ టైం పీరియడ్ ఇచ్చి ఆ టైం పీరియడ్లో మెజారిటీ ప్రూవ్ చేసుకోమని చెప్తారనమాట. ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే అతన్ని సీఎం నుంచి తీసేస్తారనమాట. సో ఇంకొకటి ఏముంటుందంటే, పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఐదర్ హౌజెస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్, అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుండి, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ నుండి, రెండుటి నుండి అతను మెంబర్ కాదు, అయినా కూడా అతన్ని సీఎంగా అపాయింట్ చేస్తే 6 months లోపు హీ హ్యాస్ టు గెట్ ఏ మెంబర్షిప్ అనమాట. లెజిస్లేటివ్ అసెంబ్లీ నుండి కానీ కౌన్సిల్ నుండి కానీ 6 months లోపు అతను మెంబర్ అవ్వాలి. హీ హ్యాస్ టు బి ఎలెక్టెడ్ టు వన్ ఆఫ్ ద హౌసెస్ అనమాట. ఒకవేళ మెంబర్ కానతన్ని అపాయింట్ చేయొచ్చు అనే ప్రొవిజన్ కూడా ఉందన్నమాట. సో సిచ్యువేషనల్ డిస్క్రిషన్స్ ఇవి గవర్నర్వి. అండ్ మనం ఇందాక నిన్న చూసాం కదా సెంట్రల్ లెవెల్లో టర్మ్ ఎంత అంటే ఎగ్జాక్ట్గా టర్మ్ చెప్పలేము, 5 years ఉంటుంది. కానీ దే హోల్డ్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇక్కడ సెంట్రల్ లెవెల్లో కదా, లోక్సభలో సేమ్ అలానే ఇక్కడ స్టేట్ లెవెల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా దే హోల్డ్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్ అనమాట. సో యాక్చువల్లీ 5 years, కాకపోతే అంతకుముందు కూడా డిజాల్వ్ అయిపోతారు అనమాట ఒకవేళ వాళ్ళ మెజారిటీ లేదు అని అర్థమైపోతే. సో సీఎం టర్మ్ ఈజ్ నాట్ ఫిక్స్డ్, దే హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్. హౌఎవర్ యాజ్ లాంగ్ యాజ్ దే మెయింటైన్ ఏ మెజారిటీ ఇన్ ద అసెంబ్లీ ద గవర్నర్ కెనాట్ డిస్మిస్ దెమ్ అనమాట. శాలరీ ఎవరు డిసైడ్ చేస్తారు అంటే స్టేట్ లెజిస్లేచర్. అదే సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్ కదా, స్టేట్ లెవెల్లో స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేస్తుంది వాళ్ళ శాలరీ. ఇంకా ఓత్ మనం సెంట్రల్ లెవెల్లో ఏం చూస్తాము, ప్రైమ్ మినిస్టర్ ఇంకా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ ఓత్ అప్పుడు హూ అడ్మినిస్టర్స్ అంటే ప్రెసిడెంట్ కదా, ఇక్కడ గవర్నర్ అనమాట. అండ్ అకార్డింగ్ టు ద 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నిన్న చూసాం కదా, వీళ్ళ స్ట్రెంత్ ఎంత ఉండాలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్ట్రెంత్ ఎంత ఉండాలి అంటే, ఇప్పుడు లోక్సభలో ఎంత స్ట్రెంత్ ఉంటుందో అందులో 15% కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట వీళ్ళ స్ట్రెంత్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సిమిలర్ ప్రొవిజన్ ఇక్కడ కూడా స్టేట్ లెవెల్లో కూడా ఉంటుందన్నమాట. సో లెజిస్లేటివ్ అసెంబ్లీలో షుడ్ నాట్ ఎక్సీడ్ 15% అనమాట. 15% ఆఫ్ ద సీట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కెనాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనమాట. 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్తుంది ఇది. అండ్ ఇంకొకటి ఏముంటుందంటే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అనమాట. మధ్యప్రదేశ్, మన మధ్యలో ఈ మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్, ఈ 4కి గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా ఈ 4కి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్స్ ఉండాలన్నమాట. అది కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్ ఉంది, కాన్స్టిట్యూషన్లో ఉందన్నమాట ప్రొవిజన్. దెర్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్ టు హ్యావ్ ఎ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా అనమాట. ఇందాక చూసాం కదా 164 కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తుందని. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈస్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇఫ్ ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఈస్ పాస్డ్. ద ఎంటైర్ హౌస్ ఇంక్లూడింగ్ ద మినిస్టర్స్ ఫ్రమ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ నుండి కూడా మస్ట్ రిజైన్ అనమాట. సో మినిస్టర్స్ అంటే ఈ పార్టీ నుండి లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉంటారు, లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ రిజైన్ చేసేయాలి. ఆ రూలింగ్ పార్టీ వాళ్ళు మొత్తం రిజైన్ చేశారనమాట. దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద హౌస్ అనమాట. అకార్డింగ్ టు ఆర్టికల్ 164 స్టేట్ లెవెల్లో అయితే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుందన్నమాట. మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆన్ ద సీఎం అడ్వైస్ బట్టి గవర్నర్ అపాయింట్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ మినిస్టర్స్ని కానీ అతని పార్టీలో అపాయింట్ చేస్తాడు. సో ఇతను సీఎం చెప్తే ఇతను గవర్నర్ అపాయింట్ చేస్తారు కదా. సో అదే చెప్తున్నారు ఇక్కడ. మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద సీఎం అండ్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్. సో ఈ పార్టీ ఎప్పటివరకు అయితే మెజారిటీ ఉంది అని అనిపిస్తుంది అప్పటి వరకు వాళ్ళకి ఏం తీయలేరు అనమాట. దే కెనాట్ డిజాల్వ్. ఎప్పుడైతే వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయినా, వాళ్ళు మెజారిటీ లేదు అని ప్రూవ్ అయిపోయినా వాళ్ళు డిజాల్వ్ అయిపోతారు అనమాట. ఎంటైర్ పార్టీ ఫ్రమ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుండి కౌన్సిల్ నుండి అందరు రిజైన్ చేయాలి, లేకపోతే వాళ్ళు డిజాల్వ్ చేసేస్తారు. ఆర్టికల్ 163, 164, 167 ఈ 3 ఆర్టికల్స్ చూసాం కదా ఇందాక. 163 ఏం చెప్తుంది, గవర్నర్ ఉంటారు, గవర్నర్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్, ఇక్కడ సీఎం ఉంటారు, సీఎం ఎయిడ్ అండ్ అడ్వైస్ చేస్తారు. దానికి
బైండ్ అయి ఉండాలన్నమాట. అది వాళ్ళు చెప్పినట్టు చేయాలి గవర్నర్. 164 ఏం చెప్తుంది? సీఎం ఉంటారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. సో వీళ్ళందరినీ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అండ్ దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద హౌస్ అనమాట. కలెక్టివ్లీ రెస్పాన్సిబిలిటీ టు ద హౌస్. 167 ఏం చెప్తుంది? డ్యూటీస్ ఆఫ్ ద సీఎం ఏంటి అని చెప్తుంది అనమాట. సీఎం ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ టు ద గవర్నర్ అనేది ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఇది. సో సీఎం యాక్ట్స్ ఎస్ ఎ ఛానల్ బిట్వీన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ద గవర్నర్. అడిషనల్ రోల్ ఆఫ్ ద సీఎం ఏంది? సీఎం హోల్డ్స్ మెంబర్షిప్ ఇన్ ద సెవరల్ ఇంపార్టెంట్ నేషనల్ బాడీస్లో. ఈజ్ ఎ మెంబర్ ఇన్ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్లో, నేషనల్ డెవలప్మెంటల్ కౌన్సిల్లో, ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో, ఇంకా జోనల్ కౌన్సిల్ ఏవేవైతే ఉంటాయో జోన్స్గా డివైడ్ అవుతుంది కదా ఇండియా. ఆ జోన్లో రొటేషనల్ బేసిస్ ద్వారా తను వైస్ చైర్మన్ అవుతారనమాట. అంటే ఇప్పుడు తెలంగాణ సీఎం వైస్ చైర్మన్గా ఉంటే నెక్స్ట్ టైం వేరే స్టేట్ సీఎం అలా. సో రొటేషనల్ బేసిస్గా వైస్ చైర్మన్ జోనల్ కౌన్సిల్లో ఉంటారు. అండ్ హీఈస్ ద మెంబర్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అండ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అండ్ జోనల్ కౌన్సిల్లో కూడా. బైకామరల్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి మన ఇండియాలో అని అంటారు. బైకామరల్ స్టేట్స్ అంటే ఇందాక చూసాను, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇలా 2 హౌజెస్ ఉంటే దాన్ని బైకామరల్ అంటారు అనమాట. సో అలా 2 హౌజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇండియాలో, ఏ స్టేట్స్లో ఉన్నాయంటే 6 స్టేట్స్లో ఉంటాయి. మనవి 4 అనమాట. ఏవి? తెలంగాణ, ఏపీ. మన తెలంగాణ ఏపీ పక్కన ఏమేమి ఉంటాయి? మహారాష్ట్ర, కర్ణాటక. ఇవి 4 అయిపోయినాయి కదా. మిగతా 2 యూపీ ఇంకా బీహార్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈజీ అనమాట గుర్తుపెట్టుకోవడం. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక. మనం తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ముందు ఒకటేలాగా ఉండే కదా నిజాం ఉన్నప్పుడు. సో ఈజీ గుర్తుపెట్టుకోవడం ఈ 4. ఇంకా యూపీ, బీహార్ ఇవి మాత్రమే 6 అనమాట. బైకామరల్ స్టేట్స్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అలా 2 హౌజెస్ ఉన్నాయి. ఆంగ్లో ఇండియన్ నామినేషన్ మనము సెంట్రల్ లెవెల్లో చూసాం కదా, 542 ఉంటుంది అనమాట లోక్సభలో సీట్స్. కాకపోతే 2014లో 109 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ 2 ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేయడం అనేది తీసేశారనమాట. సో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 550 ఉన్నారు కదా లోక్సభలో స్ట్రెంత్ 550 ఉంది. అదే స్టేట్ లెవెల్లో ఏమవుతుందంటే సేమ్ 2019 104th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇది ఎప్పటి నుండి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందంటే 2020 జనవరి 25 నుండి ఇంప్లిమెంటేషన్కి వచ్చిందనమాట. సో ఇక్కడ స్టేట్ లెవెల్లో ఆంగ్లో ఇండియన్స్ని ఇక్కడ కూడా గవర్నర్ నామినేట్ చేస్తారనమాట. సో అది ప్రొవిజన్ అనేది క్యాన్సిల్ చేస్తారనమాట. సో బైకామరల్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఏవేవి? యూపీ, బీహార్. ఈ 2 గుర్తుపెట్టుకుంటే ఇవి 4 ఈజీ అనమాట. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణ. సో 6 స్టేట్స్ ఉన్నాయి అనమాట. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో కొన్ని 6 స్టేట్స్కి ఉన్నాయి కదా, ఇంకా వేరే స్టేట్స్కి కూడా క్రియేట్ చేయాలి అంటే ఎలా క్రియేట్ చేస్తారంటే పవర్ ఎవరికి ఉంది అంటే పార్లమెంట్కి ఉంది. హూ హ్యాస్ ద పవర్ టు క్రియేట్ న్యూ లెజిస్లేటివ్ కౌన్సిల్ టు ఏ స్టేట్ అంటే పార్లమెంట్కి అనమాట. ఎలా క్రియేట్ చేస్తారంటే పవర్ పార్లమెంట్కి ఇచ్చారు. ఇంకా స్టేట్ ఇప్పుడు తెలంగాణలో ఉంది 2 ఉన్నాయి. ఇప్పుడు వేరే స్టేట్ ఎగ్జాంపుల్ తమిళనాడు అనుకోండి, తమిళనాడులో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, కౌన్సిల్ లేదు. సో అప్పుడు ఏం చేస్తారంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పెషల్ మెజారిటీ, గుర్తుపెట్టుకోండి ఏ మెజారిటీ, స్పెషల్ మెజారిటీతో పాస్ చేసింది అనుకో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండాలి అని ఆ బిల్లు, అప్పుడు పార్లమెంట్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని అపాయింట్ చేస్తుంది అనమాట, క్రియేట్ చేస్తుంది. సో ఈ ప్రొవిజన్ అనేది ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 169. సో స్టేట్ లెవెల్లో ఇంతవరకు మనం ఏమేమి చూసాము? 163, 164, 167, ఇప్పుడు 169. 169 బట్టి ఏముంది? పార్లమెంట్ కెన్ అబాలిష్ ఆర్ క్రియేట్, అబాలిష్ కూడా చేయొచ్చు. ఇప్పుడు తెలంగాణలో ఉంది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, దాన్ని అబాలిష్ కూడా చేయవచ్చు. సో పార్లమెంట్ హ్యాస్ పవర్ అనమాట, క్రియేషన్ కానీ అబాలిషన్ కానీ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇఫ్ స్టేట్ అసెంబ్లీ పాసెస్ ఎ రెజల్యూషన్ బై స్పెషల్ మెజారిటీ. సో ఈ ఆర్టికల్ ఏది? 169 అనమాట. సో మనం చూసాం కదా ఇక్కడ లోక్సభలో, రాజ్యసభలో స్ట్రెంత్ ఎంత ఉండాలి అంటే 550. ఇక్కడ 552 కాస్త 550 అయింది కదా, ఇక్కడనేమో 250 అయింది, 250 అయింది కదా. అదే స్టేట్ లెవెల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీలో, లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎంత ఉండాలి స్ట్రెంత్ అంటే 50 నుండి 600 వరకు ఉండొచ్చు. ఇదేమో 40 నుండి 1/3 ఆఫ్ ద ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఇది అనమాట. కాకపోతే కొన్ని ఎక్సెప్షన్స్ ఏవేమి ఉంటాయంటే 40 ఇంకా 30 ఏమో సిక్కిం ఇంకా గోవాకి, 40 ఏమో మిజోరంకి. సో ఇదనమాట.
సో లెజిస్లేటివ్ అసెంబ్లీ స్ట్రెంత్ ఎంత ఉండాలి? 50 మినిమం, 600 మ్యాక్సిమం అనమాట. అదే లెజిస్లేటివ్ కౌన్సిల్కి అయితే 40 నుండి 1/3 ఆఫ్ ఇట్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనమాట. కౌన్సిల్ ఎంత ఉండాలి? ఇందులో లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఇవి 3 పార్ట్స్గా డివైడ్ చేసామనుకో, ఈ 1/3 పార్టే మ్యాక్సిమం కూడా ఉండొచ్చు అనమాట. మినిమం ఎంత అన్నా 40 నుండి ఎంత అన్నా ఉండొచ్చు. సో ఇక్కడ 40 మిజోరాంలో ఉంది, 30 ఏమో సిక్కిం ఇంకా గోవా. సో ఇక్కడ మినిమం స్ట్రెంత్ ఎంత ఉండాలి లెజిస్లేటివ్ అసెంబ్లీ కంటే? 60 నుండి 500, మ్యాక్సిమం 500 ఉండొచ్చు. ఎక్సెప్షన్స్ ఏవి? 40 ఏమో మిజోరంకి, సిక్కిం గోవాకి 30, 40 ఏమో మిజోరంకి. అదే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎంత? 40 నుండి 1/3 ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ స్ట్రెంత్ ఉండాలి. కానీ ఇది యాక్చువల్గా ఫిక్స్డ్ బై ద లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇవి యాక్చువల్లీ ఎంత స్ట్రెంత్ అనేది ఫిక్స్ ఎవరు చేస్తారు అంటే పార్లమెంట్ ఫిక్స్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఏం చూసాం మనము? శాలరీస్ కానీ ఇంకా మిగతావన్నీ స్టేట్ లెజిస్లేటివ్ చూసుకుంటుంది, ఇది మాత్రం పార్లమెంట్ చూసుకుంటుంది. ఏది? లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి అబాలిషన్ కానీ క్రియేషన్ కానీ దాని స్ట్రెంత్ ఎంత ఉండాలి అని డిసైడ్ చేసేది పార్లమెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ ఏజ్ ఎంత ఉండాలి అంటే మనం నిన్న ఏం చూసాము? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్కి ఏమో 35 ఉండాలి. ఎంత ఉండాలి? 35 ఉండాలి. అదే లోక్సభ రాజ్యసభలో కొంచెం పెద్దగా ఉండాలి అనమాట, 30, ఇక్కడేమో 25. అదే స్టేట్ లెవెల్లో కూడా సిమిలర్ అనమాట. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇక్కడ 30 ఉండాలి, ఇక్కడ 25 ఉండాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, లెజిస్లేటివ్ అసెంబ్లీ లోక్సభ సేమ్ ఉంటుంది, రాజ్యసభ ఇంకా కౌన్సిల్ సేమ్ ఉంటుంది అనమాట. సో 25 ప్లస్ ఏమో లెజిస్లేటివ్ అసెంబ్లీ, 30 ప్లస్ ఏమో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనమాట. వీళ్ళ ఎలక్షన్ ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీది ఎలక్షన్ ఎలా ఉంటుంది అంటే, లెజిస్లేటివ్ అసెంబ్లీది డైరెక్ట్లీ ఎలక్టెడ్ కదా, అదే లెజిస్లేటివ్ కౌన్సిల్ది ఇండైరెక్ట్లీ దీంట్లో కొంతమంది డైరెక్ట్లీ ఎలక్టెడ్ ఉంటారు, కొంత ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ ఉంటారు. ఎలా అంటే చూడండి, సో ఇది ఎలా డివైడ్ అవుతుందంటే 1/3, 1/3, 1/6, 1/12, 1/12 అలా డివైడ్ అవుతుంది అనమాట. అంటే 1/3 అంటే మొత్తం 100 ఉంటే అందులో ఇలా డివైడ్ చేస్తారనమాట. మొత్తం 1 అనుకుంటే దాన్ని అలా అన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తే, సో ఇది 1/3 కదా. ఈ 1/3 పంచాయత్ మున్సిపాలిటీస్లో ఎలక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ 1/3 సీట్స్ ఉంటారు. ఇక్కడ 1/3లోనేమో ఎమ్మెల్యేస్ ఉంటారు అనమాట, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళు ఎలక్ట్ చేస్తారు. ఇంకా ఇక్కడ 1/6 ఏమో ఈ 1/12 అయితే 3 years పాటు ఉంటుంది కదా గ్రాడ్యుయేషన్. ఆ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఎలక్ట్ చేస్తారు. ఇక్కడేమో టీచర్స్, ఆ టీచర్స్ సెకండరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ టీచ్ చేసేవాళ్ళు అనమాట. ఈ 1/6 ఏమో నామినేషన్ది. లాస్ అంటే ఏంది? గవర్నర్ నామినేట్ చేస్తారు కదా. ఇప్పుడు ప్రెసిడెంట్ ఏమో సెంట్రల్ లెవెల్లో రాజ్యసభకి 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారు ఫ్రమ్ ఎన్ని ఫీల్డ్స్ నుంచి? లాస్ నుండి అని చూసాం కదా. లాస్ అంటే ఏంది? లిటరేచర్, ఆర్ట్, సైన్స్, సోషల్ సర్వీస్ అనమాట. సో ఇక్కడ కూడా లిటరేచర్, ఆర్ట్, సైన్స్, సోషల్ సర్వీస్తో పాటు ఇంకొకటి ఎక్స్ట్రా ఉంటుంది, కోఆపరేట్ సొసైటీస్ అనమాట. సో గవర్నర్ 1/6 ఆఫ్ ద మెంబర్స్ని నామినేట్ చేస్తారు. సో ఇక్కడ ఎలక్షన్ డైరెక్ట్ ఎలక్షన్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉంటుంది, ఇంకా నామినేషన్ కూడా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, 3 types ఉంటాయి అనమాట ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో. 1/3 ఆఫ్ ద మెంబర్స్ ఆల్రెడీ ఎలక్ట్ చేస్తాం కదా మనం పంచాయత్ మున్సిపాలిటీస్లో, వాళ్ళు ఎలక్ట్ చేస్తారు. 1/3 ఏమో ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, వాళ్ళు ఎలక్ట్ చేస్తారు. 1/6 మెంబర్స్ని ఏమో నామినేట్ చేస్తారు గవర్నర్. ఇంకా మిగతా 1/12 కాస్త ఈ 1/12 ఏమో 3 years కంప్లీట్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, ఆ బ్యాచిలర్ డిగ్రీ 3 years పాటు ఉన్న బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేట్స్ ఎలక్ట్ చేస్తారు. డైరెక్ట్ ఎలక్షన్ ఇది ఉండదు కదా. ఇక్కడనేమో టీచర్స్. సో ఈ ప్రొవిజన్ చూడండి, మొత్తం కలిపితే 1 అవుతుంది అనమాట. ఆ 1లో 1/3 ఏమో ఇదేదాంది? లెజిస్లేటివ్ కౌన్సిల్ది. అదే లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే డైరెక్ట్ ఎలక్షన్ కదా. లెజిస్లేటివ్ కౌన్సిల్లో అన్ని టైప్స్ ఉంది, డైరెక్ట్ ఎలక్షన్, ఇండైరెక్ట్ ఎలక్షన్, ఇంకా నామినేషన్ అయితే 1/6 మెంబర్స్ది, నామినేటెడ్ బై గవర్నర్ ఫర్ స్పెషల్ నాలెడ్జ్ ఇన్ లిటరేచర్, ఆర్ట్,
సైన్స్, సోషల్ సర్వీస్, ఇంకా కోఆపరేట్ మూమెంట్ సొసైటీస్ అనమాట. లాస్ కోఆపరేట్ సొసైటీస్ గుర్తుపెట్టుకోండి. లిటరేచర్, ఆర్ట్స్, సైన్స్, సోషల్ సర్వీస్, కోఆపరేటివ్ సొసైటీస్ అనమాట. ఇది 1/6 అయిపోయింది. 1/3 ఏంది ఇక్కడ? లోకల్ బాడీస్ మెంబర్స్ ఉంటారు కదా, ఎలక్ట్ చేస్తాం కదా మనము, వాళ్ళు పంచాయతీ మున్సిపాలిటీస్లో ఎలక్ట్ అయిన వాళ్ళు ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా 1/3. ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎలక్ట్ చేస్తాం కదా మనం, వాళ్ళు. సో ఈ 2 ఇండైరెక్ట్ ఎలక్షన్. అదే డైరెక్ట్ ఎలక్షన్ ఇది డైరెక్ట్ ఎలక్షన్ 1/12 అనమాట. గ్రాడ్యుయేట్స్ ఎవరైతే 3 years పాటు చదివారో గ్రాడ్యుయేషన్, ఆ గ్రాడ్యుయేట్స్ డైరెక్ట్ ఎలక్షన్ ఇది. ఇంకా 3 years ఈ టీచర్స్ ఎవరంటే సెకండరీ స్కూల్, హయ్యర్, ఇంకా హయ్యర్ దానికంటే ఉన్న టీచర్స్ అనమాట. సో ఈ 2 డైరెక్ట్ ఎలక్షన్. సో డైరెక్ట్ ఎలక్షన్ నుండి 2 ఏవేవి? 1/12 టీచర్స్, స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్. ఇండైరెక్ట్ ఎలక్షన్ ఎవరిది? ఎమ్మెల్యే సెలెక్ట్ చేస్తారు. ఇంకా ఇది ఎక్కువ 1/6, ఇంకో 1/6 పంచాయతీ మున్సిపాలిటీస్. నామినేషన్ ఏమో 1/6 అనమాట. సారీ, ఇది 1/3. సో 1/3, 1/6 ఆర్ 1/12 అనమాట. 5-year టర్మ్ అనమాట లెజిస్లేటివ్ అసెంబ్లీది. కాకపోతే పర్మనెంట్ కాదు. ఎందుకంటే దే హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్. కాబట్టి గవర్నర్ ఒకవేళ వాళ్ళు మెజారిటీ లేదు, లేకపోతే నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయితే వాళ్ళు డిజాల్వ్ అయిపోతారు అనమాట. అదే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఏమవుతుంది? ఇది పర్మనెంట్ హౌస్. ఎందుకంటే ఎవ్రీ 2 yearsకి, ప్రతి 2 yearsకి 1/3 మెంబర్స్ రిటైర్ అయిపోతారు. ఎవ్రీ 2 yearsకి. డిస్క్వాలిఫికేషన్స్ చూడాలన్నమాట. డిస్క్వాలిఫికేషన్స్ ఏమేమి చెప్తుంది వీళ్ళ డిస్క్వాలిఫికేషన్ అంటే, ఒకటి వీళ్ళు సిటిజన్ అయి ఉండాలి, ఇంకోటి వీళ్ళ ఏజ్. ఇందాక ఏం చూసాం? లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఏం చూసాం? లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఏం చూసాం? లెజిస్లేటివ్ అసెంబ్లీలో 25 ఉండాలి, ఇక్కడ 30 years ఉండాలి, అదొకటి. ఇంకా సిటిజన్ది వీళ్ళ ఏజ్. ఇంకా వీళ్ళు షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. వేరే ఉండదు అనమాట, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండొద్దు. అన్సౌండ్ మైండ్ ఉండొద్దు. అండ్ డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెన్సీ ఉండకూడదు. అన్సౌండ్ మైండ్ ఉండకూడదు, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు, ఏజ్ ఇంత ఉండాలి, సిటిజన్ అయి ఉండాలి. ఇదంతా కాన్స్టిట్యూషన్లో ఉందన్నమాట, కాన్స్టిట్యూషనల్ గ్రౌండ్స్ బట్టి. అదే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 బట్టి ఇంకా ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. ఏవేవి అంటే, ఒకటి వాళ్ళు ఇప్పుడు ఏమైతే ఎలక్షన్లో ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా, అవంతా లాడ్జ్ చేయాలన్నమాట. ఇంకొకటి బ్రైబరీ కానీ ఎనిమిటీ కానీ ప్రమోట్ చేయవద్దు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఏమైనా అఫెన్స్ చేశారనుకో, దానికి ఇంప్రిజన్మెంట్గా 2 కానీ 2 కంటే ఎక్కువ ఇయర్స్ కానీ వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ వచ్చినా కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు, వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. కాకపోతే ఒకవేళ ప్రివెంటివ్ డిటెన్షన్ ద్వారా అరెస్ట్ చేశారనుకో, వాళ్ళేం డిస్క్వాలిఫై కారు. సో ప్రివెంటివ్ డిటెన్షన్ ద్వారా అరెస్ట్ అయితే వాళ్ళేం డిస్క్వాలిఫై కారు. కాకపోతే 2 years కంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్ వస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. ప్రివెంటివ్ డిటెన్షన్ ద్వారా ఏం కాదు. ఫెయిల్యూర్ టు లాడ్జ్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ కూడా డిస్క్వాలిఫై అయిపోతారు. ప్రమోటింగ్ బ్రైబరీ ఆర్ ఎనిమిటీ కూడా డిస్క్వాలిఫై అయిపోతారు. ఇదంతా దేని కింద అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 కింద. అదే కాన్స్టిట్యూషనల్ బేసిస్ బట్టి, కాన్స్టిట్యూషనల్ గ్రౌండ్స్ బట్టి నాన్ సిటిజన్, హోల్డింగ్ అన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, అన్సౌండ్ మైండ్, అండ్ డిశ్చార్జ్ ఇన్సాల్వెన్సీ. అండ్ 10th schedule ఏం చెప్తుంది? 10th schedule మనం చూస్తాం కదా, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. 11th 12th అయితే పంచాయత్ మున్సిపాలిటీస్ కదా, దానికి ముందు ఉన్నది 10th. ఈ లాంగ్వేజ్ది అయితే 9th. ఎయిత్ కదా, 8th schedule లాంగ్వేజెస్ ఇది. సో సో 10th దాంట్లో ఉంటుంది అనమాట యాంటీ డిఫెక్షన్ గురించి. ఈ స్కెడ్యూల్ ఇంపార్టెంట్. 10th schedule దేని గురించి చెప్తుంది అంటే యాంటీ డిఫెక్షన్ డిస్క్వాలిఫికేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్ ఈజ్ డిసైడెడ్ బై ద. ఒకవేళ యాంటీ డిఫెక్షన్ కింద డిస్క్వాలిఫై అయ్యారనుకో, అది ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారు అంటే స్పీకర్ ఆర్ చైర్మన్. కాకపోతే వీళ్ళ డెసిషన్ అనేది కోర్టులో జ్యుడిషియల్ రివ్యూ ఉంటుందా అంటే ముందు లేకుంటుండే, తర్వాత వీళ్ళు ఆఫ్టర్ ఈ జడ్జ్మెంట్ తర్వాత కీహోటో కోలాన్ 1992 కేసు తర్వాత ఏం చేశారంటే, ఇతని డెసిషన్
జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది కోర్టులో అని చెప్పి ఉందన్నమాట. సో ముందు లేకుండే ఇతని డెసిషన్ ఫైనల్, కోర్టులో ఏమన్నా ఉంటుందా వీళ్ళది జ్యుడిషియల్ రివ్యూ అంటే లేకుండే ముందు. తర్వాత ఈ కేసు గుర్తుపెట్టుకోండి, కియోటో కేసు తర్వాత 1992, ఇది ఇయర్ కూడా ఇంపార్టెంట్, 1992 కియోటో కేసు తర్వాత జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది. ఈ డెసిషన్ స్పీకర్ ఇంకా చైర్మన్ డెసిషన్ అని చెప్పారనమాట. ఇంకా రీసెంట్ సుప్రీంకోర్టు రూలింగ్ ఏముంది, పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ 2025 కేసులో ఏం చెప్పారు, స్పీకర్ మస్ట్ డిసైడ్ దీస్ కేసెస్ విత్ ఇన్ 3 month టైం ఫ్రేమ్లో. అంటే ఎంత టైంలో అన్నా ఇతను డెసిషన్ తీసుకోవచ్చా అంటే లేదు, విత్ ఇన్ 3 months లోపు ఇతను డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళు క్వాలిఫైయా డిస్క్వాలిఫైయా అనే యాంటీ డిఫెక్షన్ కేసు కింద వీళ్ళవి డెసిషన్ ఎవరు తీసుకోవాలి, స్పీకర్ కానీ చైర్మన్ కానీ కదా. కాకపోతే వాళ్ళకి ఇష్టం ఉన్నంత టైం తీసుకున్నట్లు కాదు, 3 months టైంలోనే చెప్పాలి ఇది ఒక డెసిషన్ టు ప్రివెంట్ ద మిస్యూజ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అథారిటీ. సో దాని తర్వాత ఇప్పుడు మనీ బిల్. నిన్న ఏం చూసాము, టైప్స్ ఆఫ్ బిల్స్ ఏమేమి ఉంటాయి, మనీ బిల్స్, ఆర్డినరీ బిల్స్, మనీ బిల్స్, ఫైనాన్షియల్ బిల్ 1, ఫైనాన్షియల్ బిల్ 2, ఈ టైప్స్ ఉంటాయి కదా. అండ్ మనీ బిల్కి పవర్ ఎవరికి ఉంటుంది అంటే లోక్సభకు మాత్రమే ఉంటుంది. అదే రాజ్యసభ దగ్గరికి వెళ్ళారను, లోక్సభ పాస్ చేశాక లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయాలి. అది కూడా విత్ ప్రెసిడెంట్ ప్రయర్ రికమెండేషన్తో లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేశాక అది రాజ్యసభకి వెళ్తే రాజ్యసభ 2 weeks టైంలో అంటే 14 daysలోనే పంపించేసాలి, పాస్ చేసేయాలన్నమాట. ఇట్ కెనాట్ అమెండ్, ఇట్ కెనాట్ రిజెక్ట్ అనమాట. సో మనీ బిల్ దగ్గర పవర్ ఎవరికి ఉంటుంది, సెంట్రల్ లెవెల్లో లోక్సభకు ఉంటుంది, అదే స్టేట్ లెవెల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీకే ఉంటుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. మనీ బిల్కి పవర్ ఎవరి దగ్గర ఉంటుంది అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ దగ్గర ఉంటుందన్నమాట. అదే ఆర్డినరీ బిల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేయవచ్చు, లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా ఇంట్రడ్యూస్ చేయవచ్చు, ఏం కాదు. ఇంకా లెజిస్లేటివ్ కౌన్సిల్ది పవర్ ఏంటి అంటే మనీ బిల్ దాంట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ దగ్గరికి మాత్రమే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాక లెజిస్లేటివ్ కౌన్సిల్ దగ్గరికి వెళ్తుంది కదా. అది సిమిలర్ టు సెంట్రల్ లాగా 14 days 2 weeks టైంలో పాస్ చేసేయాలి. రిజెక్ట్ చేయొద్దు, అమెండ్ చేయొద్దు అనమాట. పాస్ చేసేయాలనే 14 daysలో. కెన్ డిలే ఫర్ ఓన్లీ 14 days. అదే ఆర్డినరీ బిల్స్ కేసులో 4 months పాటు ఉంచుకోవచ్చు. ఇక్కడ 2 weeks, అక్కడ 4 months పాటు ఉంటుంది అనమాట లెజిస్లేటివ్ కౌన్సిల్. మనీ బిల్ మాత్రం 2 weeksలోనే. జాయింట్ ప్రొవిజన్. సో మనీ బిల్ అనేది మనం నిన్న చూసాం కదా, జాయింట్ సిట్టింగ్ అనేది దేనికి ఉండదు అంటే, ఒకటి మనీ బిల్లో ఓన్లీ లోక్సభకి పవర్ ఉంటుంది కదా. ఇంకా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 368, ఇక్కడ మనీ బిల్ 110. సో గుర్తుపెట్టుకోండి, మనీ బిల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ గురించి దానికి ఈ రెండుకి జాయింట్ సిట్టింగ్ ఉండదు సెంట్రల్ లెవెల్లో. స్టేట్ లెవెల్లో దేనికి ఉండదు అంటే మనీ బిల్ గురించి ఉండదు అనమాట జాయింట్ సిట్టింగ్. ఎందుకు అంటే అసెంబ్లీకే పవర్ ఉంటుంది కాబట్టి. నో ప్రొవిజన్ ఫర్ జాయింట్ సిట్టింగ్ ఎట్ ద స్టేట్ లెవెల్. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కెన్ ఈవెన్చువల్లీ ఓవర్ రైడ్ ద కౌన్సిల్ అనమాట. లెజిస్లేటివ్ అసెంబ్లీ కెన్ ఓవర్ రైడ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బై యాక్సెప్టింగ్ ఆర్ రిజెక్టింగ్ ఇట్స్ రికమెండేషన్ అనమాట. అది ఒకసారి రికమెండ్ చేసినా కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. ఇది లెజిస్లేటివ్ కౌన్సిల్ చెప్పింది, లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఈ సెకండరీ ఛాంబర్ డిబేట్ ఇది ఏంటంటే, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈజ్ ఆఫన్ క్రిటికల్లీ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ వైట్ ఎలిఫెంట్ ఆర్ సెకండరీ ఛాంబర్ అనమాట. ఎందుకు అంటే బికాజ్ ఇట్ కెనాట్ రిమూవ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. నో కాన్ఫిడెన్స్ మోషన్ మనం నిన్న చూసాం కదా, నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇది ఓన్లీ లోక్సభలో మాత్రమే పాస్ చేయాలి, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయొద్దు. సో నో కాన్ఫిడెన్స్ మోషన్ పవర్ అనేది ఓన్లీ లోక్సభలోనే ఉంటుంది కదా. సో రిమూవ్ చేయలేరు అనమాట. నో కాన్ఫిడెన్స్ మోషన్స్ ఆర్ ఓన్లీ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ హ్యాస్ లిమిటెడ్ పవర్ ఓవర్ లెజిస్లేషన్. ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్కి చాలా లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. ఏమేమి ఉంటుంది, నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేయలేదు, ఇంకా లా మేకింగ్ దాంట్లో కూడా లిమిటెడ్ పవర్స్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని సెకండరీ ఛాంబర్ అని అంటారు అనమాట. దీన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఆర్ వైట్ ఎలిఫెంట్ అని అంటారు అనమాట. విచ్ ఇస్ కాల్డ్ యాజ్ వైట్ ఎలిఫెంట్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్. లాంగ్వేజెస్ నిన్న సెంట్రల్ లెవెల్లో ఏం చూసాము, ఒకటి ఇంగ్లీష్, ఒకటి హిందీ కదా బిజినెస్ కండక్ట్ చేసేది. అండ్ ప్రిసైడ్ చేసేవాళ్ళు స్పీకర్ ఇంకా చైర్మన్ మెంబర్స్ని వాళ్ళ మదర్ టంగ్లో మాట్లాడడానికి కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇది కదా.
ఇక్కడ ఏమవుతుందంటే స్టేట్ లెవెల్లో సేమ్ అలానే ఇంగ్లీష్ హిందీతో పాటు మదర్ టంగ్ అంటే వాళ్ళ స్టేట్ లాంగ్వేజ్ తెలుగు ఇప్పుడు మన దగ్గర. సో తెలుగు ప్లస్ హిందీ ఇంగ్లీష్ ప్లస్ ఇంకా వేరే ఎవరన్నా ఎమ్మెల్యేస్ వాళ్ళ ఎమ్మెల్సీస్ వాళ్ళ లాంగ్వేజ్లో కూడా మాట్లాడవచ్చు మదర్ టంగ్లో. డిఫాల్ట్ లాంగ్వేజెస్ ఏవి స్టేట్ లెజిస్లేచర్లో బిజినెస్ కండక్ట్ చేసేదంటే హిందీ ఇంగ్లీష్ ఇంకా స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్లో. ఇంకా మదర్ టంగ్ ఎవరైనా ప్రిసైడింగ్ ఆఫీసర్ లైక్ స్పీకర్ చైర్మన్ మేలో మెంబర్స్ టు అడ్రస్ ద హౌస్ ఇన్ దర్ మదర్ టంగ్ ఇఫ్ దే కెనాట్ అడిక్వెట్లీ ఎక్స్ప్రెస్ దెమ్సెల్ఫ్ ఇన్ ద అఫీషియల్ లాంగ్వేజెస్. రీసెంట్ అప్డేట్ ఏంటంటే జడ్జిమెంట్స్ని కూడా రీజనల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయాలన్నమాట. ఇప్పుడు మన దగ్గర తెలుగు కదా, సో తెలుగులోకి అన్ని జడ్జిమెంట్స్ని ట్రాన్స్లేట్ చేయాలి అనేది తీసుకొచ్చారు. ఇంకా హైకోర్టులో సుప్రీంకోర్టులో ఏఐ పవర్ టూల్ ఉంది కదా, దాని పేరు ఏంది అని అడగొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ది కదా, సువాస్ గుర్తుపెట్టుకుని. సువాస్ అనేది నేమ్ అనమాట, ఏఐ పవర్ టూల్ నేమ్. సుప్రీంకోర్టులో హైకోర్టులో యూజ్ చేస్తున్నారు టు ప్రొవైడ్ ట్రాన్స్లేషన్స్ ఇన్ 8 scheduled లాంగ్వేజెస్. సో 8 scheduled లాంగ్వేజెస్ గురించి చెప్తుంది కదా. సో ఈ ఏవైతే సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్స్ ఉంటాయో అవన్నీ ఈ 8 scheduled లాంగ్వేజెస్ 22 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా దాంట్లోకి ట్రాన్స్లేట్ చేయాలన్నమాట. అన్నీ ఇంగ్లీష్ హిందీలోకి కాకుండా ఈ రీజనల్ లాంగ్వేజెస్కి కూడా ట్రాన్స్లేట్ చేయాలన్నమాట. చేసేది ఎవరు? సువాస్, టు ఇంప్రూవ్ లీగల్ యాక్సెసిబిలిటీ. సో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా ఇందులో 8th schedule డీల్స్ అబౌట్ లాంగ్వేజెస్ కదా, అఫీషియల్ లాంగ్వేజెస్ కదా. 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. అదే క్లాసికల్ లాంగ్వేజెస్ని ఏం చేశారంటే అక్టోబర్ 2024లో మరాఠీ, పాలీ, ప్రాకృత్, అసామీస్, బెంగాలీ ఈ 5 యాడ్ చేసి దాని టోటల్ ఇప్పుడు 11 ఉన్నాయి అనమాట. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ క్లాసికల్ లాంగ్వేజెస్ అంటే 11 ఉన్నాయి. 2024లో యాడ్ చేశారనమాట. ఏమేమి యాడ్ చేశారు? మరాఠీ, పాలీ, ప్రాకృత్, అసామీస్, బెంగాలీ అనమాట. సో ఇప్పుడు టోటల్ 11 ఉన్నాయి. ఇది మనం ఇందాక చూసాం కదా 104th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 బట్టి 2020 జనవరి 25 నుండి ఇంప్లిమెంటేషన్కి వచ్చిందనమాట. ఏవి? ఆంగ్లో ఇండియన్ ప్రొవిజన్ అనేది 2 members నామినేట్ చేస్తారు కదా అక్కడ ప్రెసిడెంట్, ఇక్కడనేమో గవర్నర్ 1 memberని. అది క్యాన్సిల్ చేశారనమాట. ఇక్కడ లోక్సభలో, ఇక్కడ లెజిస్లేటివ్